ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు మరియు రాయలసీమలోని కర్నూలు జిల్లాలు అటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం వాటిని రెడ్ అలర్ట్ జోన్స్గా ప్రకటించారు. బర్డ్ ఫ్లూ అంటే ఏంటి? దీన్నే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. ఇన్ఫ్లుయెంజా ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది పక్షులు, జంతువులు, మనుషులకు సోకే అవకాశం ఉంది. సాధారణంగా సీజనల్ ఫ్లూ అనేది మనుషుల్లో కనిపిస్తుంది. బర్డ్ ఫ్లూ అదే ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ప్రత్యేకంగా పక్షుల్లో మాత్రమే దీని వెనుక H5N1, H7N9 లాంటి వైరస్లు ఉంటాయి. ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేవి 2 టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ వన్ LPAI, దీన్నే లో పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. ఇది ఎక్కువగా పక్షుల్లో తేలికగా ఉంటూ పెద్దగా ప్రమాదం కలిగించదు. అదే సెకండ్ వన్ HPAI, దీన్ని హై పాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఆంధ్రప్రదేశ్లో ఈ HPAI వైరస్ను గుర్తించడం జరిగింది. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఒక వ్యక్తి లేదా ప్రాణి నుంచి వైరస్ గాలిలో చిన్న ద్రవపు బిందువులు డ్రాప్లెట్స్ ద్వారా వ్యాపిస్తుందన్నమాట. ఈ బర్డ్ ఫ్లూ ఎక్కువగా నేరుగా కోళ్లతో సంబంధం ఉన్న వారికి లైక్ వాటి నెత్తురు కానీ మలం, మ్యూకస్ ద్వారా వ్యాపిస్తుంది. ఒకవేళ మనుషుల్లో ఈ బర్డ్ ఫ్లూ కనుక వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే మినిమం 2 to 8 days లోపల ముఖ్యంగా హై ఫీవర్, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తీవ్రమైన గొంతు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు లైక్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్, కాఫింగ్, వాంతులు, పొట్ట నొప్పి, చర్మం ఎర్రబడటం, అలాగే థ్రోట్ ఇన్ఫెక్షన్ సివియర్ అయినప్పుడు మళ్ళీ కళ్ళలో నుంచి వాటర్ రావడం, ఇటువంటి సిమ్టమ్స్ అయితే మనం చూడొచ్చు. ఆలస్యం చేయకుండా డాక్టర్ని కలవడం చాలా మంచిది. నెక్స్ట్, బర్డ్ ఫ్లూ ఉన్న ప్రదేశాల్లో అక్కడ ఉండే మనుషులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? కోళ్లను లేదా ఇతర పక్షులను అనవసరంగా ముట్టుకోవద్దు. పౌల్ట్రీ మార్కెట్కి వెళ్ళినప్పుడు మాస్క్ మరియు గ్లౌజులు ధరించాలి. మీరు ఉండే ప్రదేశాల్లో కనుక అనుమానాస్పదంగా కోళ్లు కనుక చనిపోతుంటే మీ దగ్గరలో ఉండే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వండి. ప్రస్తుతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటంటే ఇప్పటి వరకు మినిమం 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు రంగంలోకి దిగాయి. పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాలపై కఠిన నిబంధనలు. బర్డ్ ఫ్లూ అనేది పౌల్ట్రీ వ్యాపారులకు చాలా నష్టం మిగిల్చింది. అంతగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ హాఫ్ బాయిల్డ్ లైక్ జిమ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా హాఫ్ బాయిల్డ్ ఎగ్ని కానీ మీట్ని కానీ ప్రిఫర్ చేస్తుంటారు. అలా కాకుండా ప్రాపర్గా కుక్ చేసుకున్న ఫుడ్ తింటే ఎటువంటి ప్రమాదం అనేది జరగదు. అలాగే హైజీన్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ.